అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైసీపీ టార్గెట్ గా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కంబదూరు మండలం కదిరిదేవరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు అమిలినేని సురేంద్రబాబు. ఈ ర్యాలీలో ఉమ్మడి అభ్యర్థితో పాటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ పార్టీ సీనియర్ నేతలు, మహిళలు పాల్గొని ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులకు గ్రామస్తులు పూల వర్షం కురిపించి గజమాలతో స్వాగతించారు. నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. టీడీపీతోనే అభివృద్ది సాధ్యమన్నారు. వైసీపీ పాలనలో ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు పోతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు అమిలినేని సురేంద్రబాబు. ఎప్పుడెప్పుడు ఎన్నుకోవాలి, సైకిల్ గుర్తుకు పైన ఎప్పుడు ఓటు వేయాలనే దానిలో దృఢంగా ఉన్నారు. అలాగే మనం ఈ గ్రామాలకన్నిటికి కూడా ఒకటే, వాళ్ళకి మంచినీటి సమస్య ఉంది. అలాగే సాగునీరు, తాగునీరు రెండు కూడా బాగా సమస్యలుగా ఉన్నాయి. అవన్నీ కూడా సకాలంలో రాబోయే 2.5 సంవత్సరంలో కూడా అన్ని పూర్తి చేస్తామని ఈ మలుకునూరు గ్రామ ప్రజల ముందు తెలియజేయడం జరిగింది. అలాగే చాలా వరకు కూడా వాళ్ళకి ఈ కాలనీల్లో కూడా తాగునీరు లేదంటున్నారు. అవి కూడా పూర్తి చేస్తాం. కానీ ఇప్పుడు ఎస్సీ కాలనీలో వచ్చాం. అక్కడ మన వాళ్ళు 2014 నుంచి 2019 వరకు అద్భుతంగా రోడ్లు వేశారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకి దళితులకి ముందున్న చంద్రబాబు నాయుడు కూడా చాలా స్కీమ్స్ ఇచ్చాడు. 24 స్కీమ్స్ జగన్ రెడ్డి వచ్చి అన్ని రద్దు చేయడం జరిగింది. అవన్నీ కూడా మళ్లీ మాకు రాబోతున్నాయి అనే ఆనందం కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా మళ్లీ ఏదైతే స్కీమ్లు ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళకి వర్తిస్తాయని తెలియజేస్తున్నాం. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరుగుతోంది. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారితో పాటు ఈరోజు కంబదూరు మండలంలో ఉన్నటువంటి కదిరిదేవరపల్లి, అదేవిధంగా మలుకునూరు గ్రామంలో ఈరోజు మేము ప్రచారం చేపట్టాము. అఖండమైన స్వాగతం పలుకుతూ ఎక్కడికక్కడ విశేష ఆదరణతో మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించడానికి ఈరోజు ప్రజలు ముందుకు వస్తున్నారు. వీరందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నారు, గత 5 సంవత్సరాల కాలంలో మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఊర్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, కాలువలు కానీ, వీధి లైట్లు వేయడం జరిగింది. ఈరోజు వీధి లైట్లు పోతే కలిసి వీధి లైట్లు కూడా వేసేవాళ్ళు కూడా లేదని చెప్పేసి ఈరోజు ఎప్పుడెప్పుడు ఎన్నుకోవాలి, సైకిల్ గుర్తుకు పైన ఎప్పుడు ఓటు వేయాలనే